వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే టార్మిక్ హై స్పీడ్ హాఫ్ హెచ్పి మోటార్ రీవైండింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో వైండింగ్ వైర్ తొలగించడం నుండి పేపర్ కట్టడం వరకు, రెండో భాగంలో కాయిల్ తయారు చేయటం నుండి స్లాట్లో ఎక్కించటం వరకు, మూడో భాగంలో కామన్ వైర్ కనెక్షన్ ఇచ్చి మోటార్ అసెంబుల్ చేయటం వరకు ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మోటారు ఓపెన్ చేసిన తరువాత కనెక్షన్ వైర్లను వైండింగ్ వైపుకు లాగి వైండింగ్ వైర్తో సహా కనెక్షన్ వైర్లను కట్ చేయండి. అలా కట్ చేయటం వలన ఉపయోగం ఏమిటంటే కొన్ని ఎక్కువ హెచ్పి గల మోటార్లకు సింగిల్ లేయర్తో పాటు డబల్ లేయరు, త్రిబుల్ లేయర్లు కూడా ఉంటాయి. అలా కట్ చేయటం వలన ఏ లేయరు ఎంత గేజ్ ఉంది, ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఒక కాయిల్ని మనం కట్ చేస్తున్నాం. ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. ఇప్పుడు రెండో కాయిల్ను కూడా కట్ చేసే ముందు కాయిల్ని బాడీకి దగ్గరగా లేకుండా అలా వెడల్పు చేసి మళ్ళీ మిషన్ సహాయంతో కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత కాయిల్స్ అర్ధచంద్రాకారంలో ఉంటాయి కాబట్టి వాటిని స్ట్రైట్గా చేయండి. నేను ఈ వైండింగ్ వైర్ని తొలగించడానికి ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పరికరాన్ని తయారు చేసుకున్నాను. దాని సహాయంతో ఎలా తీస్తాననేది మీరు ఈ వీడియోలో చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వైండింగ్ వైర్ని ఈ విధంగా తొలగిస్తారు. నేను తొలగించే పద్ధతిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన కాయిల్ని అర్ధచంద్రాకారంలో ఉంటాయి కాబట్టి వాటిని ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో స్ట్రైట్గా చేయండి. స్ట్రైట్గా చేసిన తర్వాత చూశారు కదా, మనం తయారు చేసుకున్న పరికరాన్ని అలా పెట్టి యామర్తో కొట్టినట్లయితే అతి సునాయాసంగా వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత సింపుల్గా మనం కాయిల్ని బయటికి తీసామనేది. ఇప్పుడు ఆ కాయిల్ని సపరేట్ చేసుకోండి. వాటిని మనం కౌంట్ చేసుకోవటానికి ప్లస్ ఏ గేజ్ ఎంత గేజ్ ఉందనేది మనం తెలుసుకుంటాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ వైండింగ్ రెండో కాయిల్ను కూడా ఓపెన్ చేస్తున్నాం. చూశారు కదా ఎంత సింపుల్గా మనం ఓపెన్ చేసామనేది. మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ కాయిల్స్ని కట్ చేసి వీటిని కూడా బయటకు తీద్దాం. కట్ చేసే ముందు కాయిల్ని బాడీకి దగ్గరగా లేకుండా అలా వెడంగా చేయండి. చేసిన తర్వాత మాత్రమే కట్ చేయండి, లేని ఎడల బాడీకి కటింగ్ అవుతుంది. అలా కట్ చేసిన తర్వాత అర్ధచంద్రాకారంలో ఉన్న వైండింగ్ని స్ట్రైట్గా చేయండి.
వీడియోలో చూపిస్తున్న విధంగా అలా స్ట్రైట్గా చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పరికరంతో ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ కాయిల్స్ని కూడా బయటికి తీస్తున్నాం. ఓకే, చూసారు కదా, కాయిల్స్ని ఆ విధంగా స్ట్రైట్గా చేసిన తర్వాత మనం ఆ పరికరాన్ని ఆ కాయిల్స్లో కూర్చోబెట్టి హ్యామర్ సహాయంతో కొడుతున్నాం. మనం కాయిల్ ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా వైండింగ్ వైర్ని ఎంత ఈజీగా బయటికి తీస్తున్నామో. స్టార్టింగ్ వైండింగ్ సెట్లు 2, రన్నింగ్ వైండింగ్ సెట్లు 2. ప్రతి సెట్టు 3 కాయిల్ని కలిగి ఉంటుంది. స్టార్టింగ్ వైండింగ్ గేజ్ 26. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ కాయిల్స్ని కౌంట్ చేద్దాం. ఈ మోటారు యొక్క పోల్స్ 2. స్టార్టింగ్ వైండింగ్ యొక్క పిచ్ 1, 8, 1, 10, 1, 12. ఒకటి 8 కాయిల్ లీడ్స్ 80 టర్న్స్. ఒకటి 10 కాయిల్ లీడ్స్ 85. కౌంట్ చేయటం కంప్లీట్ అయిన వెంటనే ఇప్పుడు వీడియోలో చూపుతున్న విధంగా నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకోవటం వలన మనకి ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ వైండింగ్ యొక్క 1, 12 కాయిల్ లీడ్స్ 85.
ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్ కాయిల్స్ని కౌంట్ చేసుకుందాం. రన్నింగ్ వైర్ గేజ్ 24. రన్నింగ్ వైండింగ్ యొక్క 1/8 కాయిల్ యొక్క లీడ్స్ 60. ఒకటి 10 రన్నింగ్ కాయిల్స్ లీడ్స్ 70. ఒకటి 12 రన్నింగ్ కాయిల్స్ లీడ్స్ 65. కౌంటింగ్ పూర్తి అయిపోయిన వెంటనే ఈ విధంగా నోట్ చేసుకోండి డేటాని. స్టార్టర్ యొక్క లెంత్ 6.5 సెంటీమీటర్లు. ఒకటి 8 కాయిల్ లెంత్ 6.5 సెంటీమీటర్లు. మనం ఏదైనా ఒక కాయిల్ని లెంత్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా డైస్ ద్వారా సెట్ అయిపోతుంది. కొలతకి ఒక లీడ్ తీసుకున్న తర్వాత ఒకసారి స్టార్టర్లో పెట్టి కొలత కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ముందుగా మోటార్ స్లాట్లో సరిపోయే విధంగా ఒక పేపర్ను కట్ చేసుకుని దాని కొలతతో 24 పేపర్లను కట్ చేసుకోండి. వీడియోలో చూపుతున్న విధంగా దాని కొలతతో 24 పేపర్లను కట్ చేయండి.
ఇప్పుడు కట్ చేసిన పేపర్ లెంత్లో 1.5 mm రెండు వైపులా ఫోల్డ్ చేసి మోటార్ స్లాట్లో అమర్చండి. అలా రెండు వైపులా ఫోల్డ్ చేసి మోటార్ స్లాట్లలో యూ షేప్లో ఉండే విధంగా అమర్చండి. చూస్తున్నారు కదా నేను పేపర్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. చూశారు కదా నేను మోటార్లో ఏ విధంగా పేపరు కట్టాననేది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.